170 చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు పుష్ప శ్రీవాణి. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె ఆక్షేపించారు. ఆయన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వంలోని గిరిజన ఎమ్మెల్యేలు ఎవరూ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు పుష్ప శ్రీవాణి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ గిరిజన శాసనసభ్యుడైనా సరే అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యలని ఖండించారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అవి తప్పు అని చెప్పి మీరు మాట్లాడారా? అవి ఆయన వెనక్కి తీసుకోవాలని మీరు ప్రెషర్ పెట్టారా? లేదా? పెట్టలేదు. ఈరోజు రోడ్డు మీదకి గిరిజనులు ఎక్కేసరికి తూతూ మంత్రంగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాదని ఆయన నోటితో మీరు ఎందుకు చెప్పించలేకపోయారు? అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక సీనియర్ పొలిటీషియన్, మంత్రిగా చేశారు, ఎన్నో పదవులు చేశారు. గిరిజన ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల జీవన శైలి గురించి, చట్టాల గురించి, అన్నిటి గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది తప్పు అని అందరూ అడిగినప్పుడు ఆయనతో ఆ మాటలు వెనక్కి తీసుకునేలాగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు?